నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మామ్స్ కిచెన్లో మనం చేసుకోపోయే రెసిపీ క్రిస్పీ చెక్కలు. వీటిని కారెబురలు, గారెలు కూడా అంటారండి. ఇవి క్రిస్పీగా, క్రంచీగా, అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 అవర్ ముందు 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ పెసరపప్పుని వాటర్ వేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత వీటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే ఎల్లిపాయలు, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను బియ్యం పిండి 500 గ్రామ్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువగా చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పినవన్నీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పుని వాటర్ తీసేసి వేసుకోవాలండి. దీంట్లోనే 2 స్పూన్స్ నువ్వులు పచ్చివే వేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కారం 1 స్పూన్, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని గోరువెచ్చని నీటితో కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీరు పోస్తూ పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఇలానే అన్ని బాల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూరి ప్రెస్ మిషన్తో కూడా చేసుకోవచ్చని నేను పాలిథిన్ కవర్తో చేస్తున్నాను. పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ మీద ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి ఇలా చేతితో ఒత్తుతూ చెక్కల్ని ఒత్తుకోవాలి. ఇలానే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ అయింది లేదో కొద్దిగా పిండి ముద్దను వేసుకొని చూస్తే ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్లో ఎంత పడతాయో అన్నీ చెక్కలు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఈ వన్ సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసి 2 సైడ్స్ కూడా హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. క్రిస్పీ అండ్ క్రంచీ చెక్కలు రెడీ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సజెషన్స్ కానీ ఏమైనా ఐడియాస్ కానీ ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.